హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే మళ్ళీ స్పెషల్ అన్నమాట. ఇంట్లో మళ్ళీ బ్రహ్మకమలం పువ్వు పూసింది. పౌర్ణమి వచ్చింది కదా అప్పుడనమాట, అంటే నిన్ననే. అండ్ మార్నింగే లేచాను. ఎంత ప్లెజెంట్గా ఉంది చూడండి, అస్సలు ఏం సౌండ్ లేదు, వెహికల్ సౌండ్స్ కానీ ఏది లేదనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది, మంచిగా గాలి వస్తూ ఉంది ఇలాగనమాట. ఈ పువ్వు చూసేసి నేను ఇంకా ఒక 2-3 రోజులు పడుతుందేమో పూసేకి అనుకున్నాను, కానీ నైట్ చూస్తే సర్ప్రైజ్ అయిందన్నమాట ఈవినింగ్. సో ఇదంతా మంచిగా చూసుకునేసి నేనైతే వంటకు స్టార్ట్ చేసేసానన్నమాట. సో ఈరోజు కోకోనట్ రైస్ చేద్దాం సింపుల్గా అనిపించింది, అందుకే 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి అందరికీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది, అండ్ ఇన్ కేస్ మా ఆయనకి లంచ్ బాక్స్ పెరుగన్నం కట్టాలన్నా కూడా ఈ రైస్ సరిపోతుందనేసి రైస్ అయితే పెట్టేస్తున్నాను. మంచిగా ఒక 2-3 సార్లు వాష్ చేసి వాటర్ అయితే 1:2 రేషియో అనమాట. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, సేమ్ ఆ రేషియోనే. 3 గ్లాసెస్ పోసేసి సోక్ చేసేకి ఒక 10 మినిట్స్ వదిలేసాను అనమాట. ఎక్కువ టైం అయితే లేదు. అండ్ నేనైతే వేడి నీళ్ళు కాంచుకునేస్తా ఉన్నాను. ఒక గ్లాస్ అయితే తాగుతున్నాను అనమాట. సో ఇలా గోరువెచ్చగా తాగేదాని వల్ల బాడీ కూడా డీటాక్స్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ తాగేదాని వల్ల. సో లేచిన వెంటనే తాగబుద్ధి కాదన్నమాట. ఇలా కొంచెం పనులు చేసేసి అయితే తాగుతాను. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే తాగితే నాకు సెట్ అవ్వదన్నమాట, ఏమో తెలీదు. జస్ట్ లైక్ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో, అందుకే ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత అయితే ఇలా వాటర్ కాంచుకొని తాగేస్తాను. 10 మినిట్స్ అయిన తర్వాత రైస్ అయితే పెట్టేసాననమాట. సో, మినిమమ్ 30 మినిట్స్ సోక్ అయితే ఇంకా రైస్ మంచిగా ఉంటుంది. ఇన్ కేస్ టైం లేదు నాలాగా అన్నప్పుడు ఒక 10 మినిట్స్ సోక్ చేస్తే కూడా సరిపోతుంది. అండ్ ఈ బాక్స్ చూడడానికి ఎంత నీట్‌గా ఉంది గానీ, జిడ్డుగా ఉందన్నమాట. సో, అందుకే ఇంకా దీన్ని వాష్ చేసేద్దామనేసి, పప్పులు కూడా ఏం అంత ఖాళీ అయింది, తెచ్చుకున్నాను, ఫిల్ చేయాలి. అందుకే ఇప్పుడే దీన్ని షింక్‌లో ఏసేస్తే మళ్ళీ మర్చిపోకుండా ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. అండ్ ఇంకా వచ్చేసి పప్పయితే కడిగేద్దామనేసి కుక్కర్‌లో పెట్టాను. యాక్చువల్లీ పప్పుని ఒకేసారి వాష్ చేసి పెట్టేసేదాన్ని, రోజు గుర్తులేదన్నమాట. రైస్ మాత్రమే వాష్ చేసేసి ఇంకా వాటర్ కాంచుకొని వెళ్ళిపోయాను. ఇంక అందుకే పెసరపప్పు ఉన్నింది ఒక హాఫ్ గ్లాస్ అంతా. ఇంక కందిపప్పుని యాడ్ చేస్తున్నాను. ఎక్కువ హీట్ అయితుంది కదా, అప్పుడు ఇలా రెండిటిని కలిపి చేస్తే కూడా బాడీ కొంచెం కూల్ డౌన్ అవుతుంది. అండ్ 1.5 గ్లాస్ అయితే పప్పు కూడా పెట్టేశాను. 3 పూటలకు సరిపోతుందనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే కొబ్బరి రైస్ ఇలాంటివి చేసినప్పుడు మా ఆయన కొంచెం సాంబార్ యూజ్ చేసుకుంటారనమాట. చట్నీ ఉంటే సరిపోతుంది, లేదన్నప్పుడు సాంబారే యాడ్ చేసేస్తాను. ఇంకా అందుకనేసి పప్పు మొత్తం ఇప్పుడు నీట్‌గా వాష్ చేసేస్తున్నాను. మంచిగా ఒక 2-3 సార్లు వాష్ చేసేసి దీన్నైతే ఈరోజు దీన్ని కూడా ఒక 10 మినిట్స్ పాటే సోక్ చేస్తున్నాననమాట. ఎక్కువ టైం అయితే లేదు, అన్నీ మర్చిపోతున్నా, కొంచెం లేట్ కూడా అయిపోతూ ఉంది. అండ్ ఇంకా ఈ పప్పుతో పాటు కొంచెం నీళ్ళు యాడ్ చేసేసాను కదా, సైడ్లో పెట్టేస్తున్నాను ఒక 10 మినిట్స్ మ్యాక్సిమం అంతే. అండ్ ఇంకా వచ్చేసరికి నేను కూరగాయలంతా దీన్ని కూడా ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేస్తున్నాను. మొన్న చేశాను కదా అలాంటి సాంబారే అన్నమాట. కూరగాయలన్నీ కూడా మిక్స్ చేసి సాంబార్ చేస్తున్నాను. ముల్లంగి అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. అండ్ ఆ కాయ పేరు నాకు తెలియదు, దొండకాయలాగా ఉంది కదా. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ టెంకాయ రైస్కి అయితే టెంకాయ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇలా కుట్టిగా ఉండే టెంకాయని అయితే యూస్ చేస్తున్నాను. అండ్ నేను ఎప్పుడు ఇలా చిన్నవే తీసుకుంటాను అనమాట. చాలా రేర్, ఇన్ కేస్ లేదంటేనే పెద్ద టెంకాయ తీసుకుంటాను. చిన్న టెంకాయ అంటే మా ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. దాన్ని కట్ చేసి స్టోర్ చేసేది ఇలాంటి పనులేమి ఉండదు. అందుకే ఇక్కడ చూడండి, కొడితే కుట్టిగా ఓపెన్ అయింది దీని మూతి. సో ఇంకా దీన్ని మళ్ళీ పగలగొట్టాలి. అండ్ బాగా ఇలా ముదిరింటుంది కదా, ఈ టెంకాయలని ఇట్లా ఈజీగానే ఇట్లా సపరేట్ చేసేయచ్చు అనమాట షెల్ నుంచి టెంకాయని. అదొక మంచి అడ్వాంటేజ్, మంచిగా ముదిరిండే టెంకాయ తీసుకుంటే. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, టెంకాయ స్వీట్గా ఉన్నింది అనమాట. అండ్ దీనైతే మళ్ళీ ఇంకోసారి కొట్టేసి తేవాలి. చూడండి ట్రై చేశాను, కుదరలేదు. అండ్ ఇలా కుట్టి టెంకాయలు తీసుకుంటే ఇప్పుడు చూడండి మొత్తం సరిపోతుంది. ఇన్ కేస్ కొంచెం మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు, లేదంటే సాంబార్కి యాడ్ చేసేయచ్చు. ఎక్కువ స్టోర్ చేసే ఇది ఉండలేదు కదా, చాలా రోజులు ఉండేది, పాతబడేది ఇలా ఉండదు. అందుకనే ఇలా కుట్టి కుట్టివే తీసుకుంటాను. అండ్ ఇవన్నీ చాలా ఈజీ అనమాట. కొంచెం టెక్నిక్గా లోడితే ఆ టెంకాయ బయటకు వచ్చేస్తుంది, అంటే సపరేట్ అయిపోతుంది.
ఈ టెంకాయ రైస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. ఈజీగా చేసేయొచ్చు. అండ్ ఈ టెంకాయనంతా నైటే తురిమి పెట్టుకునేసినా గూడా ఇంకా క్విక్‌గా అయిపోతుంది. జస్ట్ ఈ టెంకాయ రైస్‌లో రైస్ ఉడకబెట్టడం, ఈ టెంకాయని మిక్సీ పట్టుకుంటే ఇంక అంతే అనమాట. చాలా క్విక్ కూడా అయిపోతుంది. ఇన్ కేస్ ఏ రెసిపీ చేసేదానికి టైం లేదు అన్నప్పుడు ఇలాంటి రెసిపీస్‌నైతే యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ గూడా. అండ్ ఈ టెంకాయ పౌడర్ గూడా బయట అమ్ముతారు గదా! అలాంటివి కొనుక్కోకుండా మనమే మాన్యుయల్‌గా చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే, ఈ టెంకాయ పౌడర్ చేసేటప్పుడు వాళ్ళు దాంట్లో ఉండే టెంకాయ పాలనంతా తీసేసి ఓన్లీ దాని పిప్పిని మాత్రమే ప్యాకింగ్ చేసి ఇస్తారు. చాలా సార్లు నేను కూడా విన్నాను. అది టేస్ట్ కూడా ఏమి ఉండదనమాట. జస్ట్ టెంకాయలాగా కనిపిస్తుంది. అందుకే ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టి మనమే చేసుకున్నామంటే డెలీషియస్‌గాను ఉంటుంది. మంచితో మనం అన్నీ చేస్తాం కాబట్టి కెమికల్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మనకేం తెలుసు ఆ టెంకాయ పౌడర్‌లో కలుపుతారో లేదో అనేసి కదా! సో, జస్ట్ ట్రై చేయండి. నైట్‌లోనే చేసి పెట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది కదా! ఇన్ కేస్ మీకు మార్నింగ్ టైం సరిపోదు. ఫ్యామిలీ అందరికీ చేసి పెట్టాలి. ఇలా స్ట్రెస్ ఉంటుంది గదా! పెద్ద ఫ్యామిలీ ఉండేవాళ్ళకైతే డెఫినెట్‌గా చాలా స్ట్రెస్సే ఉంటుంది. మాలాంటి చిన్న ఫ్యామిలీస్‌కి అయితే 2 కిడ్స్ ఉండేవాళ్ళు, 1 కిడ్ ఉండేవాళ్ళైతే చాలా ఈజీ. బట్ అత్తమామలు ఉండేవాళ్ళు లేదంటే ఇంకా అడిషనల్‌గా ఫ్యామిలీ ఉంటారు గదా! అప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అప్పుడైతే నైటే చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేస్తే గ్రేట్. అండ్ ఇంకా రైస్‌కైతే తయారు చేసేస్తున్నాను. సాసులు, జీలకర్ర, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ కూడా వేయించుకోవాలనమాట. ఫస్ట్ శనక్కాయ గింజలనైతే ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ టెంకాయనైతే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చినంత ఏసుకోవచ్చు. మినిమమ్ అయితే నేను ఇంత యాడ్ చేస్తున్నాననమాట. ఒక కప్ అంతా. సో, టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చట్నీతో కలుపుకొని తింటే ఇంకా చాలా బావుంటుంది. అండ్ ఇదంతా ఎక్కువ సేపు కూడా ఫ్రై చేయకూడదు. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఒక 30-40 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఎక్కువ ఫ్రై చేస్తే టెంకాయ డ్రైగా అయిపోయి ఒకలాగా మురమురా అని ఉంటుంది. రైస్‌తో పాటు అంత బావుండదనమాట తినడానికి. సో, నేనైతే రైస్‌ని కూడా చల్లారబెట్టలేదు. అందుకే ఇంకా చాలా వేడిగా ఉందన్నమాట. కుక్కర్ ఇప్పుడే ఓపెన్ చేసి ఇట్లే యాడ్ చేస్తా ఉన్నాను. రైస్ చల్లారిన తర్వాత యాడ్ చేస్తే బావుంటుంది. ఈజీ ఉంటుంది కొంచెం మిక్స్ చేయడానికి. ఇలా చాలా వేడిగా ఉన్నప్పుడు ముద్ద కట్టేస్తుంది కదా! అందుకే ఒక హాఫ్ అంతా మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అప్పటి నుంచి సాల్ట్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి తగినంత ఈ రైస్‌కి ఎంత కావాలనో అంత ఉప్పు అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు మంచిగా కొంచెం వదిలేసాననమాట. అట్‌లీస్ట్ కొంచెం చల్లారాలి కదా! ఒక హాఫ్ అన్నా అనేసి. సో, నేను కలబెడతా ఉంటే ముద్ద కడుతుందేమో అని అనిపిస్తా ఉన్నింది. సో, నేను స్టార్టింగ్‌లో వంటలు నేర్చుకునేటప్పుడు అప్పుడైతే నాకు ఈ చిత్రాన్నం కూడా చేసేకి రాదన్నమాట. నేనెప్పుడు మిక్స్ చేసినా కూడా ముద్ద కట్టేసేది. ఎప్పుడూ అంతే. చిత్రాన్నం, పులిహోర, ఈ టొమాటో రైస్ ఇలాంటివి ఎప్పుడు చేసినా కూడా ముద్ద కట్టేసేది, ఉంట కట్టేసేది. నేనైతే స్టార్టింగ్‌లో అస్సలు చిత్రాన్నం, పులిహోర ఇలాంటివి చేస్తానే ఉండలేదనమాట. ఆ టెక్నిక్ తెలుస్తా ఉండలేదు ఎట్లా మిక్స్ చేయాలనేసి. ఒక్కో దగ్గర నిమ్మకాయ పులుపు అట్లే ఉండేది. ఒక్కో దగ్గర ఉప్పు ఉండిపోయేది. రైస్ ముద్ద కట్టేసేది తెల్ల తెల్లగా ఉండేది. అబ్బా! నాకు చిత్రాన్నం నేర్చుకోవడానికి చాలా డేసే పట్టింది. నాన్ వెజ్ కర్రీస్ అయితే చేసేదాన్ని. అండ్ పప్పుచారు, ఈ కూరగాయల సాంబార్ ఇవన్నీ కూడా మంచిగా వచ్చేది. బట్ ఈ మిక్స్ చేస్తాం కదా! ఇలాంటి రైస్ అయితే అస్సలు వస్తా ఉండలేదనమాట. ఒక 4-5 టైమ్స్ ఫెయిల్ అయ్యాను. ఇంకా అంతే అప్పటినుంచి చేయడం మానేశాననమాట. చాలా రోజులు నాకొకసారి ట్రై చేద్దామనేసి ఆహ్, మంచిగా చేశాను. అప్పుడు వచ్చింది పలుకులు పలుకులుగా. ఈవెన్ అది బాగా అన్నం ఆరపెట్టిన తర్వాత చేస్తే కూడా అలా ముద్దకట్టేసేదనమాట. అందుకే చాలా ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత ట్రై చేశాను. అండ్ అప్పుడు సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి హ్యాపీ అనమాట. ఎప్పుడన్నా ఇష్టంగా కావాలి అనిపిస్తే ఇంట్లో వాళ్ళకి గానీ, నాకు గానీ ఈజీగా చేసేస్తాను. సో, ఇదన్నమాట నేను చిత్రాన్నం, పులిహోరలు నేర్చుకునిండే కథ. 4-5 టైమ్స్ ఫెయిల్ అయిపోయాను. భయపడ్డాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేశాను. రోజులు కాదు, సంవత్సరాల తర్వాత ట్రై చేశాను. మంచిగా కుదిరింది. సో, మీకు కూడా ఇలాంటి స్టోరీ ఏదన్నా ఉందా? కామెంట్‌లో చెప్పేసేయండి. మీరే దాంట్లో ఇలా మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యారు, లేదంటే బాగా రాలేదు అనేసి. సో, నేను బిర్యానీ కూడా ఫస్ట్ టైం పర్ఫెక్ట్‌గా చేశాను. బట్ చిత్రాన్నం, పులిహోర రాలేదనమాట. ఏమో తెలీదు. అండ్ ఇంకా సాంబార్‌కైతే అన్ని కూరగాయలు మిక్స్ చేసేసాను. ఇంకా మిక్సీ పట్టాను కదా! టెంకాయ అది కూడా నీళ్ళు ఇట్లా మిక్స్ చేసి యాడ్ చేసేసాను. కొంచెం పెసరపప్పు ఏసాను కాబట్టి కొంచెం ఎక్కువ వాటరీగానే చేస్తా ఉన్నా. థిక్‌గా అయిపోతుంది చల్లారుతా ఉన్నప్పుడు. అండ్ కొంచెం కొత్తిమీర ఉండింది. దాన్నైతే యాడ్ చేసేసాను. సో, కలర్‌గా కాయలు భలే కనిపిస్తా ఉండాయి గదా!
ఓకే. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్ వదిలేస్తే మన సాంబార్ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ ఇంకా స్నాక్స్‌కొచ్చేసి నైట్ చపాతీ చేశాను. మా అబ్బాయికి చపాతీ హనీ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఈరోజు వెరైటీగా ఇలా పొడువుగా కట్ చేసి హనీ అయితే యాడ్ చేస్తున్నాను. సో, ఎప్పుడు రోల్ చేసి ఇచ్చేసేదాన్ని. హనీ పూసేసి దాన్ని రోల్ చేసి ఒక 2 పీసెస్ కింద కట్ చేసి పెట్టేసేదాన్ని. ఈరోజైతే ఇలా వెరైటీగా ఇస్తున్నాను. చూద్దాం తనేమంటాడో అనేసి. అండ్ నిన్న మెడికల్ షాప్‌కెళ్ళాను. అక్కడ మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ ఉన్నింది. మల్టీ మిల్లెట్స్ అన్నమాట. అండ్ బెల్లం యాడ్ చేసిండారంట. షుగర్ ఎయలేదు. ఇంగ్రీడియెంట్స్‌లో కూడా ఎక్కడ షుగర్ అన్నట్లు లేదన్నమాట. అందుకే అదైతే ఒక 3 బిస్కెట్స్ అయితే పెట్టేశాను. అండ్ టేస్ట్ కూడా బాగుంది బిస్కెట్స్. అండ్ వాకింగ్‌కొచ్చాను. చూడండి ఎంత నీట్‌గా ప్లెజెంట్‌గా ఉందో కదా! అండ్ ఇంకా ఈ కర్చీఫ్స్ అంతా మొన్న తెచ్చుకున్నాను కదా డీమార్ట్ నుంచి. దాన్నైతే ఇలా డ్రై చేసి అంటే ఒకసారి వాష్ చేసేసాను. ఎక్కువ సోప్ ఏమి వేయను. జస్ట్ కొంచెం బకెట్లో వేసేసి ఒక 5 మినిట్స్ సోక్ చేసి ఇంకా వాష్ చేసేస్తానన్నమాట. సో, కొత్తది డైరెక్ట్‌గా అలానే వాడేయకూడదనేసి బనియన్ కానీ, ఈ కర్చీఫ్‌లు కానీ, టవల్స్ కానీ ఇలా అన్నీ ఇలా ప్లెయిన్‌గా ఫస్ట్ ఒకసారి వాష్ చేసేస్తాను. అండ్ ఇంకా కలర్‌గా భలే ఉన్నాయి మా పిల్లోని కర్చీఫ్‌లు. చాలా సాఫ్ట్‌గా, క్యూట్‌గా ఉన్నాయి. అండ్ అబ్బా! ఈ మాఫ్ ఆర్డర్ పెట్టారు మా ఆయన. బావుంది చూడ్డానికైతే. చూడండి 1 లీటర్ కూడా నీళ్ళు పడుతుందో లేదో తెలీలేదు. యాక్చువల్‌గా ఒక 4 లీటర్స్ వాటర్ పట్టేనంత పెద్దగా వస్తుందనుకున్నాము. ఇక్కడ బయట వాటర్ పోయడానికైతే ఈజీగా ఉంది. బట్ ఏంటంటే దీన్ని చూసిన వెంటనే డిసప్పాయింట్ అయిపోయాననమాట. చాలా కుట్టిగా ఉంది. క్వాలిటీ లేదు. అండ్ ఇక్కడ చూడండి ఇది మంచిగా అతుకుతను లేదు. ఆహ్, ఎందుకు ఆర్డర్ పెట్టామా అనిపించింది. కానీ సాఫ్ట్‌గా ఉంది అదైతే. ఇంతకుముందు మామూలుగా స్పిన్ అయితుంది కదా! అది ఆర్డర్ పెట్టాను. అది 7 డేస్ తర్వాత ఊరికెళ్ళొచ్చాము. స్పిన్నే అవుతలేదనమాట. రిటర్న్ పీరియడ్ కూడా అయిపోయింది. ఈసారి ఇట్లా వెరైటీగా బావుంటుందనేసి ఆర్డర్ పెడితే ఇదైతే చానా మంచిగా వచ్చింది. టోటల్ డిసప్పాయింట్ అనమాట. ఇది చూడండి మంచిగా అసలు బెండ్ అయ్యి దీన్ని వర్క్ చేసుకోవాల్సొస్తుంది. నాకు బ్యాక్ పెయిన్ ఉందనేసి మా ఆయన ఆర్డర్ పెట్టారు. బట్ ఇదేమంటే నాకు ఇంకొంచెం ఎక్స్‌ట్రా పనే ఇస్తా ఉంది ఇది. అది చూడండి ఎట్లా ఊడిపోతా ఉందో. ఆహ్, కానీ అది ఫ్లాట్‌గా ఉంది కదా! అది బాగా యూనిక్‌గా అనిపించింది నాకి. ఇక్కడ చూడండి మంచిగా అనిపిస్తా ఉంది ఇలా మాఫ్ చేసేటప్పుడు. అండ్ ఇంకా వర్షం మంచిగా పడతా ఉన్నింది. మేము వర్షం పడే లోపలే డీమార్ట్‌కెళ్ళొచ్చేసాము. ఈ స్పిన్నర్‌ది మామూలుది ఉంటుంది కదా! అదే తీసుకున్నానన్నమాట. ఇంటికొచ్చిన వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ నైట్ చూస్తే పువ్వు విడుగుతా ఉన్నింది. అంత హ్యాపీ అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ. సో, ఇది సెకండ్ టైమ్ అన్నమాట వచ్చిండేది. ఇయర్లీ వన్స్ వస్తుంది అని విన్నాను. అండ్ గూగుల్‌లో కూడా అలానే ఉన్నింది. ఇప్పుడు చూస్తే ఇంకోసారి వచ్చే లోపల ఫుల్ ఎక్సైట్‌మెంట్ అనమాట. 2 వచ్చినాయి. దానిపైన ఆ వాటర్ వాన పడింది కదా! ఆ డ్రాప్లెట్స్ ద్వారా ఎంత క్యూట్‌గా అనిపిస్తా ఉందో. చాలా అంటే చాలా ముద్దుగా ఉంది ఫ్లవర్స్ అయితే. 2 వచ్చింది. 2 కూడా అటు సైడే ఉంది. నాకు ఫోటోస్, వీడియోస్ తీయడానికి చానా కష్టమయ్యే స్పేస్‌లోనే వచ్చింది చూడండి. ఎంత కష్టమైందంటే వీడియోలు తీసేకి అంత కష్టమైంది నిజంగానే. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.